తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు వేదికగా మాట్లాడిన చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశానికి రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు అపారమని, అందుకే మహానాడు వేదికగా ఏకగ్రీవంగా భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేసిందన్నారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలను మళ్లీ చేయాలంటే ఆయనే పుట్టాలని, ఇతరులకు అది అసాధ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం చరిత్రలో అరుదైన ఘట్టమని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. 13 సంవత్సరాలు రాజకీయ జీవితం. మనందరం అనుకుంటాం 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు కూడా మీరందరూ ఆలోచించి ఏం చేశామని అడిగితే తడుముకుంటాం. 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.